టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 119వ వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 118వ వీడియోలో మీకు విటమిన్స్ గురించి అయితే చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వబడింది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్ అవి లోపిస్తే వచ్చే డిసీజెస్ గురించి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. కాబట్టి మీకు 118వ వీడియోలో ఆ సమాచారం ఇచ్చాను. ఇంపార్టెంట్ సమాచారం అంతా కూడా మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి, మీకు తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఏవి కూడా మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 119వ వీడియోలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు ఎన్ని మీటర్లు అనే ప్రశ్న ఇచ్చాను. ఇది ఇంతకు ముందు కూడా అనేక ఎగ్జామ్స్లో వస్తుందండి. ఎందుకంటే ప్రపంచంలోనే మనకి దుబాయ్లో ఉన్న ఆ బుర్జ్ ఖలీఫా అయితే చాలా ఎత్తైనటువంటి భవనం ఇది. మరి దీని ఎత్తు వచ్చేసి మనకు 828 మీటర్స్ అయితే ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, మధుబని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? మనకు సెంట్రల్ ఎగ్జామ్స్లో కంటిన్యూగా అయ్యేటటువంటి ప్రశ్న అండి ఇది. మధుబని పెయింటింగ్స్ అనేవి మనకు బీహార్ ప్రాంతంలో మధుబని ప్రాంతంలో వీటిని చిత్రిస్తారు. గోడల మీద ఒక సాంప్రదాయ చిత్రకళ ఇది, హిందూ చిత్రకళ. మిథిలా చిత్రకళ అని కూడా అంటాం దీన్ని. ఎందుకంటే మీకు బీహార్ ప్రాంతంలో మధుబని లేదా మిథిలా ఏరియాలో ఈ చిత్రకళ మనం చూడొచ్చు. ఇందులో చిత్రపటాలను, చేతివ్రేళ్ళు, కుంచెలు, కళాలు, అగ్గిపుల్లలు మొదలైన వాటిని ఉపయోగించి ప్రకృతి సిద్ధంగా లభించే వర్ణకాలను ఉపయోగించి కళ్ళకు కట్టుకునే జియోమెట్రికల్గా కనిపించే వాటిని తయారు చేస్తారు. ఇవి అన్ని పండుగలకు, జీవిత సన్నివేశాలకు సంబంధించినవిగా ఉంటాయి. మనకు ఈ చిత్రపటాలు గోడల మీద బురద, ఆవు పేడ మిశ్రమంతో చిత్రించేవారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మధుబని చిత్రకళ బీహార్ అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ అదేవిధంగా ఇంకొకటి ఇచ్చాను ఇక్కడ, వర్లీ పెయింటింగ్స్ అని ఉంటాయి. ఇవేమో మనకు మహారాష్ట్రలో చూడొచ్చు వర్లీ పెయింటింగ్స్ను. క్వశ్చన్ నెంబర్ 3, కల్బేలియా ఏ రాష్ట్రానికి చెందిన జానపద పాటల నృత్యం? ఇది ప్రీవియస్ క్వశ్చన్ నుండి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కల్బేలియా మనకు రాజస్థాన్కు చెందినటువంటి జానపద నృత్యం. వివిధ రాష్ట్రాల యొక్క జానపద నృత్యాల మీద కంటిన్యూస్ క్వశ్చన్ ఉంటున్నాయి. తమాషా అనేది మనకు మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం, గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్, బహుశా డిఎస్సిలో అడిగినట్టున్నాడు ఈ క్వశ్చన్ అయితే. క్వశ్చన్ నెంబర్ 4, తెలుగులో ఋతువులు ఎన్ని? వెరీ బేసిక్ క్వశ్చన్ అండి ఇది. చాలామందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు. జనరల్గా తెలుగులో నెలలు ఎన్ని అంటే 12 అని చెప్తారు, కానీ తెలుగులో ఋతువులు ఎన్ని అంటే మాత్రం సరిగ్గా చెప్పలేకపోవచ్చు. తెలుగులో ఋతువులు వచ్చేసి మనకు 6 ఋతువులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇది మనకు ఆర్డర్ అండి. ఈ ఆర్డర్లోనైతే మీరు గుర్తుంచుకోండి. మనకు స్ప్రింగ్, సమ్మర్, మాన్సూన్, ఆటమ్, తర్వాత ప్రీ వింటర్, వింటర్ అనేది మనకి ఋతువులు, మనకి 6 ఋతువులు అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ ఋతువులలో మీకు ఇక్కడ వసంత ఋతువులో వచ్చే మనకు తెలుగు నెలలు ఏవి ఉన్నాయి అక్కడ మీకు డిఎస్సిలో ఒకసారి ప్రశ్న అడిగిండు. ఎట్లా అడిగిందంటే ఇది మీకు వసంత ఋతువులో వచ్చేసి మనకు చైత్రం, వైశాఖం ఉంటుంది. తర్వాత మీకు జ్యేష్టం, ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇట్లా మనకు ప్రతి ఋతువులో 2 తెలుగు నెలలు అయితే మీరు చూసుకోవాలి. శిశిర ఋతువులో వచ్చే తెలుగు నెలల్ని పేర్కొనండి అనే ప్రశ్న వచ్చింది. కాబట్టి మళ్ళీ మీకు ఇస్తానది ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ ఏదైతే ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. 6 ఋతువులు అయితే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5, అణుబాంబు సృష్టికర్తగా ఎవరిని భావిస్తారు? జే. రాబర్ట్ ఓపెన్ హైమర్ని అణుబాంబు సృష్టికర్తగా భావిస్తారు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశాన్ని పురాణాల్లో ఎలా ప్రస్తావించారు? ఇది చాలాసార్లు ప్రశ్న అండి. భారతదేశాన్ని మనకు హిందూ పురాణాల్లో జంబూ ద్వీపం అనే పేరుతో అయితే పిలవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ భూభాగంలో భారతదేశం ఎంత శాతం విస్తరించి ఉంది? ప్రపంచ భూభాగంలో భారతదేశము జస్ట్ 2.4% మనం ఉందండి. వైశాల్యంలో మనం 7వ స్థానంలో ఉన్నాం, గుర్తుంచుకోండి. మన భూభాగం ప్రపంచంలో ఎంత శాతం విస్తరించి ఉంది అన్నప్పుడు 2.4%. 32,87,263 చదరపు కిలోమీటర్లు మన మొత్తం వైశాల్యంలో 7th పొజిషన్లో ఉన్నాం. ప్రపంచంలో అత్యధిక వైశాల్యంలో ఉన్న దేశం వచ్చేసి రష్యా, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో అత్యధిక వైశాల్యం గల తొలి 4 రాష్ట్రాలు ఏవి? చాలా ఇంపార్టెంట్ అండి. రాజస్థాన్ మనకి భారతదేశంలో అత్యధిక వైశాల్యం గల మొదటి రాష్ట్రం, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్. ఇది ఆర్డర్ మీకు మొదటి 4 రాష్ట్రాలు వైశాల్యంలో. క్వశ్చన్ నెంబర్, అది తెలంగాణ అయితే మీకు 11వ స్థానంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 9,
కర్కటక రేఖ మన దేశంలో ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది? ఇక్కడ ప్రశ్న ఇచ్చాను. మధ్యప్రదేశ్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ కర్కటక రేఖ మన దేశంలో మధ్యప్రదేశ్ గుండా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 8 రాష్ట్రాల గుండా కర్కటక రేఖ మన ఇండియాలో ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఆ రాష్ట్రాల జాబితా కూడా మీకు గతంలో ఒకసారి నేను ఇచ్చినట్టున్నాను ప్రశ్నగా, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా ఇస్తాను. మీకు కర్కటక రేఖ మన దేశంలో వెళ్ళే రాష్ట్రాల జాబితా ఇక్కడ మీకు చెప్తున్నాను. మీరు చూడండి, జార్ఖండ్ నుంచి వెళ్తుంది, తర్వాత మీకు మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్, తర్వాత త్రిపుర, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత మిజోరాం, తర్వాత గుజరాత్ అండి. ఈ 8 రాష్ట్రాల గుండా మీకు కర్కటక రేఖ అనేది ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ 10. ఆసియా ఖండంలో అతిపెద్ద తులిప్ గార్డెన్గా పేర్కొని ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ ఏ నగరంలో ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు మనం చూడొచ్చండి, ఎందుకంటే మనం కొన్నిసార్లు వీటిని కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ అనేది మనకు శ్రీనగర్లో ఉంది. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ బిట్స్. మళ్ళీ రేపైతే మిగతా క్వశ్చన్స్ అయితే ఇస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.